2026-2027కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఏదో అంకెల గారడి కాకుండా కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి విజన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో చిత్రీకరించినటువంటి విధంగా మనకందరికి కూడా కనపడేటువంటి పరిస్థితులు అర్థం చేసుకుంటే మాత్రం అర్థమయ్యే విధంగానే ఉంది ఈ డాక్యుమెంట్, విజన్ డాక్యుమెంట్స్ కూడా. ఈ విజన్ డాక్యుమెంట్ చూస్తే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన 2047 వికసిత్ భారత్ దిశగా అడుగులేయాలనే ఆలోచనతో కేంద్ర బడ్జెట్ రూపొందిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా అందుకు అనుగుణంగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగిన విధంగానే కనపడుతుంది. ఇది కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, 5 కోట్ల ప్రజల అభిష్టం, వారి ఆలోచన, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందని ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. ఈ రోజున 3,32,205 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు ప్రైమరీ సెక్టర్ వ్యవసాయ రంగం అయితే కావచ్చు, అంతే స్థాయిలో సంక్షేమం అయితే కావచ్చు, బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కానీ సంక్షేమానికి కావచ్చు, మైనారిటీల సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, పెద్ద ఎత్తున రాష్ట్రంలో రోడ్ల రూపకల్పనకు కావచ్చు నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారిని ఆలోచన చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాదు, సంక్షేమం కూడా అమలు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశలకు సూపర్ 6ని మరింత విజయవంతం చేయాలనే ఆలోచనతోనే బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ఈ మొత్తం సంక్షేమాన్ని కలిపితే 91,527 కోట్ల రూపాయలు సంక్షేమం కోసమే కేటాయించినాం. సూపర్ 6 ఎక్కడా అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా సవాల్ ఇస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం అయినా చేసిందా? రికార్డు స్థాయిలో 91,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం. మళ్ళీ వీకర్ సెక్షన్ సంక్షేమానికి 10,669 కోట్ల రూపాయలు కేటాయించినారు. సోషల్ వెల్ఫేర్కి సాంఘిక సంక్షేమానికి 11,118 కోట్లు కేటాయించినారు. స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యకి 32,308 కోట్లు కేటాయించడం విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని తెలియజెప్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు తెలియజెప్తాను. మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు, ఉన్నత విద్యకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 27,719 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇదొక రికార్డ్, ఇదొక చరిత్ర. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ కోసం నిధులు కేటాయించలేదు, ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా లేదు. పంచాయతీరాజ్ శాఖకు 22,942 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 11,000 కోట్ల ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ఆక్వా సబ్సిడీగా 890 కోట్లు ఖర్చు చేసినాం. గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్లు కేటాయించడం జరిగింది. వైద్య శాఖకు 19,306 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పౌర సరఫరాలకు 3,821 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆరోగ్య రంగానికి 19,306 ఇందాకే చెప్పినానది. పురపాలక శాఖకు 14,538 కోట్లు కేటాయించినారు. అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కండ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో అందవేసిన చెయ్యి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది. అది మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు మేము మాట్లాడేది. ఇది ఎక్కడ కూడా ప్రజల్ని తెలియనటువంటి అమాయకులు అనుకొని చెప్పి మీరు అబద్ధాలు చెప్పితే నమ్మేరు.
శరవేగంతో పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్ల రూపాయలు ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రజలకు తెలియజెప్తున్నాం. అంతే స్థాయిలో సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో కూడా ప్రభుత్వం పనిచేస్తోంది. గత ఏడాది బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయిస్తే ఈసారి 6,357 కోట్ల రూపాయలు పేదవారి ఇళ్ల కోసం కేటాయించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్తాం. గ్రామానికి గత ఏడాది 41,726 కోట్ల రూపాయలు కేటాయించగా ఈసారి 7,000 కోట్లు దాదాపు పెంచుతూ 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాల సమగ్ర సంక్షేమానికి పునాది వేసేలా నిధులు కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి లేదు సమాజంలో ఎక్కువగా సంఖ్యలో ఉన్నటువంటి బీసీల అభ్యున్నత కోసం వాళ్ళ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 51,021 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఎస్సీల కోసం అయితే 20,644 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితుల్ని ఎస్సీ వర్గాల వారికి కూడా తెలియజెప్తున్నాం. సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితుల్ని మహిళలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఇచ్చేటువంటి పరిస్థితి గతం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు కాదు కదా, కనీసం గుంతల్లో గంపెడు మన్నేసినటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజున ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కావచ్చు, యువతకు ఉద్యోగాల రూపకల్పన చేసేటువంటి పరిస్థితులే కావచ్చు, నిరుద్యోగులను ఆదుకోవాలని ఒక తపనతో కావచ్చు, విద్యార్థులకు అండదండగా ఉండాలనే ఆలోచనతో కావచ్చు, మొన్నటికి మొన్న ఫీజు రీఇంబర్స్మెంట్ 100% చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో తల్లికి వందనం కావచ్చు, సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, మళ్ళీ కొత్త పెన్షన్లకు డిమాండ్ వస్తుందని అసెంబ్లీలో మంత్రివర్యులను ప్రశ్నిస్తే మళ్ళీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కూడా తొందరలోనే ప్రకటిస్తామని తెలియజెప్పడం కావచ్చు, ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంలో త్వరితగతిన ముందుకు పోయేటువంటి పరిస్థితులు కావచ్చు, ఆదరణకు నొచ్చుకొని పూర్తిగానటువంటి టిట్కో హౌసింగ్ని అతి తొందరలోనే ఏప్రిల్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన కావచ్చు, రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు కావచ్చు, కొత్త రోడ్లు కావచ్చు నిర్మించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు, రైతాంగానికి వెన్నుదన్నుగా అన్నదాత సుఖీభవ పేరు మీదే కాదు, రైతాంగానికి అన్నదాత సుఖీభవతో పాటు ధరల స్థిరీకరణకు ఇచ్చేటువంటి కేటాయించినటువంటి నిధులు కావచ్చు, అంతే స్థాయిలో గతంలో 300 కోట్లు వెచ్చించి 1,200 కోట్లు ఎక్కువగా ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ రోజున మళ్ళీ బడ్జెట్లో 500 కోట్లు కేటాయించి ఇంకా అవసరమైతే ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉండడం కావచ్చు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం కావచ్చు, అంతే స్థాయిలో విద్యుత్ రంగానికి కేటాయింపులు కావచ్చు, ఏదైతే సబ్సిడీలు కూడా ప్రభుత్వమే భరిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా ట్రూ డౌన్ ఛార్జెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చేలా అన్ని రంగాల్లో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకునేలా బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిషన్ 2047 లక్ష్యంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు కూడా జరగల, అడ్డగోలు వ్యవహారాలే జరిగినాయి. ఆయన సొంత వ్యాపారం అన్నట్టు నిర్వహించినాడు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు వాళ్ళ కస్టోడియన్గా పనిచేయాలనే ఆలోచనల్ని మర్చిపోయి సొంత వ్యాపారం మాదిరిగా దుకాన్ కమ్ మకాన్ బిజినెస్ అని ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారని చెప్పేసి కూడా చెప్తాను. ధరల స్థిరీకరణకు 500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. అంటే గతంలో 300 కోట్ల రూపాయలు కేటాయించి 1,200 కోట్లు అవసరమైతే వెచ్చించినటువంటి పరిస్థితులకు అనుగుణంగానే 500 కోట్లు భవిష్యత్తులో రైతులకు అవసరమైతే 1,500, 2,000 కోట్లు కూడా వెచ్చించేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందనేది ఒక సుస్పష్టంగా తెలియజేసే విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మోహన్ రెడ్డి
గత 5 ఏళ్ళు అంతా కలిసి కూడా ధరల స్థిరీకరణకు కేవలము 880 కోట్లు మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పల్లా, రోడ్డు ఎక్కే ముందు ప్రజల్ని రెచ్చగొట్టే ముందని చెప్పేసి కూడా రైతులను రెచ్చగొట్టే ముందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాడు. ఉన్నటువంటి ప్రజానికం యావత్తుకు కూడా మంచి చేసేలా ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా చర్చకు లేదంటే అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా తయారేసి మళ్ళీ కూడా ముందుకు వస్తే వాస్తవ పరిస్థితులు తెలిసే రకంగానే ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా ఆయనకు సవాలు విసురుతూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మనందరి కోసం చేస్తున్నటువంటి మంచిని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా, అప్పులు వెంటాడుతున్నా కూడా, ఒకవైపున తెచ్చినటువంటి అధిక వడ్డీతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీలకు తెస్తే దాన్ని సవరిస్తూ 9% తగ్గించుకుంటూ వచ్చే రోజుల్లో అసలు అప్పులు లేని రాష్ట్రంగా తీసుకోవాలనే కృతనిశ్చయంతో 2047 లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనని, ప్రభుత్వం యొక్క పనితీరును మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. 198 కోట్ల రూపాయలు కేటాయించడము రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. కాకుండా గత ఏడాది బడ్జెట్లో 300 కోట్లు కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతుల కేటాయింపులకు మించి 1200 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకు మళ్ళీ వెచ్చించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే మాట్లాడే ముందు రైతులను అన్యాయం చేసినాడని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ సంఖ్యలనేది ఇవే మీకు సమాధానం చెప్తున్నాయి. ఇది అథెంటిక్గా డాక్యుమెంట్ రూపంలో, వాస్తవ రూపంలో మేము ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయన కూడా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఏ రోజున కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే మూలధన వ్యయం అనేది రికార్డు స్థాయిలో 53,915 కోట్లని మూలధన వ్యయం కింద వెచ్చించినటువంటి బడ్జెట్ ఇది. అక్కడి నుంచి పోతే అప్పులు తెచ్చుకోవడం అనివార్యమైనటువంటి పరిస్థితి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ఉండేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. గత ప్రభుత్వం అధిక వడ్డీతో 12.3% వడ్డీతో డబ్బులు తెచ్చుకుంటే ఈరోజున జిఎస్డిపిని పెంచుకొని, ఎఫ్ఆర్బిఎంని పెంచుకొని తక్కువ వడ్డీ 9% వడ్డీతోనే ప్రభుత్వము అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితులకి, అభివృద్ధిలోకి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నానికి దర్పణం పడుతుందని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. వరకు 20 లక్షల నుండి 45 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కవరేజు కల్పిస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు పోలీస్ శాఖకు కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కవరేజ్ లేనటువంటి పరిస్థితి. కోర్టు భవనాలు, నివాస గృహాల నిర్మాణానికి న్యాయ వ్యవస్థకు 349 కోట్లు కేటాయించడం జరిగింది. 100 కోట్లు కొత్త కోర్టు భవనాలు నిర్మించేటువంటి కార్యక్రమానికి కూడా ఆమోదించడం జరిగింది. మున్సిపల్ పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాల్ని గతంలో భర్తీ చేసినాం. కార్మిక శాఖకు 735 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి.